జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా వల్లాల నవీన్ యాదవ్ ను పార్టీ ఖరారు చేసింది. ఆర్కిటెక్చర్ గ్రాడ్యుయేట్ అయిన నవీన్ విద్యార్థి దశ నుంచే చురుకైన రాజకీయాలు, సామాజిక సేవలో ఉన్నారు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచి 2014లో ఎంఐఎం తరపున 2018లో స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యేగా పోటీ చేసిన అనుభవం ఆయనకుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ లో చేరిన ఆయనకు కీలకమైన ఉప ఎన్నిక బాధ్యత అప్పగించారు. నియోజకవర్గంలోని యువతలో మంచి పట్టు ఉండడంతో గెలుపు అవకాశాలు అధికంగా ఉండవచ్చనే అంచనాలతో కాంగ్రెస్ అధిష్టానం నవీన్ యాదవ్ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. జూబ్లీ హిల్స్ టికెట్ రేసు చివరి వరకు ఉత్కంఠగా సాగింది. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ వంటి సీనియర్లు రేసులో ఉన్నప్పటికీ అధిష్టానం నవీన్ యాదవ్ వైపే మొగ్గు చూపింది. ఇన్ఛార్జి మంత్రులు, పీసీసీ నాయకులు చర్చలు జరిపి నవీన్తో పాటు అంజన్ కుమార్ యాదవ్, సిఎన్ రెడ్డి పేర్లను ఏఐసీసీకి పంపారు. టికెట్ దక్కించుకున్న నవీన్ పార్టీపై కృతజ్ఞతలు తెలుపుతూ ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఘన విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నవీన్ యాదవ్ కు నియోజకవర్గంలో ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం ఉంది. 2014లో ఎంఐఎం అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన మంచి ఓట్లను సాధించారు. 2018లో ఎంఐఎం టికెట్ ఇవ్వకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం ద్వారా ఆయన నియోజకవర్గంలో తన పట్టును నిలబెట్టుకున్నారు. ఈ 10 సంవత్సరాల ఎన్నికల అనుభవం, నియోజకవర్గ ప్రజలతో ఉన్న అనుబంధం ఈ ఉప ఎన్నికలో ఆయన గెలుపు అవకాశాలను మెరుగుపరిచే ప్రధాన అంశంగా కాంగ్రెస్ భావిస్తోంది. ఆర్కిటెక్చర్ పట్టభద్రుడైన నవీన్ యాదవ్ నవయువ నిర్మాణ్ పేరుతో స్వచ్ఛంద సంస్థను స్థాపించి యువతకు ఉపాధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సామాజిక కార్యకర్తగా ఆయనకున్న గుర్తింపు ముఖ్యంగా యువతలో కాంగ్రెస్ కు అదనపు బలంగా మారుతుందని భావిస్తున్నారు. ఈ సామాజిక సేవ ద్వారా నియోజకవర్గంలోని వివిధ వర్గాల ప్రజలకు చేరువ కావడం, వారి సమస్యలపై అవగాహన పెంచుకోవడం వంటివి ఎన్నికల్లో సానుకూల ప్రభావం చూపవచ్చని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తో పాటు కార్పొరేటర్ సిఎన్ రెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ వంటి కీలక నేతలు టికెట్ ఆశించినప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం యువకుడు, స్థానికుడు నవీన్ యాదవ్కే అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకుంది. నియోజకవర్గంలో నవీన్ కున్న పాపులారిటీ, యాదవ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సామాజిక బలం, యువతలో ఆయనకున్న పట్టు నవీన్ యాదవ్ ఎంపికకు కారణంగా నిలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. మొత్తానికి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఉత్కంఠకు తెరబడిందని చెప్పొచ్చు. అయితే జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ కుమార్ యాదవ్ పేరు కూడా హైకమాండ్ ప్రకటిస్తూ కూడా నిన్న సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. సో ఈ క్రమంలో కూడా నవీన్ యాదవ్
అభిమానులతో పాటు కుటుంబ సభ్యుల్లో అంటే ఇటు సంబరాలు చేసుకుంటున్నారని చెప్పొచ్చు. మొదటి నుంచి కూడా అంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అంటే ప్రారంభమైనప్పటి నుండి కూడా అక్కడ కాంగ్రెస్ కి సంబంధించి హైటెన్షన్ వాతావరణం, అభ్యర్థులు ఎవరనే హైటెన్షన్ వాతావరణం కొనసాగిందని చెప్పొచ్చు. ఎందుకంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో పాటు ఇటు కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కూడా ఇటు బీఆర్ఎస్ స్థానాన్ని కాంగ్రెస్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కైవసం చేసుకుంది. దీంతో పాటు ఇక్కడ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా ఏదైతే ఈ మాగంటి గోపీనాథ్కి సంబంధించి అకాల మరణం తర్వాత ఉప ఎన్నిక వచ్చింది. సో ఈసారి ఖచ్చితంగా కూడా కంటోన్మెంట్ లాగానే ఇక్కడ జూబ్లీహిల్స్ లో కూడా గెలిచి తీరాలని కూడా కాంగ్రెస్ పట్టుదలగా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆ విధంగా పావులు కదుపుతున్న పరిస్థితి. నిత్యం అక్కడ ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలతో పాటు అదేవిధంగా నియోజకవర్గంలో మంత్రులను ఇన్ఛార్జిగా వేయడం, అదేవిధంగా 18 మంది కార్పొరేషన్ల చైర్మన్లను అక్కడ కమిటీని వేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం జరిగింది. అయితే ఉప ఎన్నిక సంబంధించి గెలిచే అభ్యర్థిని ఖచ్చితంగా ఎన్నికల్లో నిలబెట్టాలని ఒక అంశం అయితే, ఈసారి ఉప ఎన్నికల్లో బీసీ అభ్యర్థికి ఖచ్చితంగా టికెట్ ఇవ్వాలనేది కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం. సో బీసీ అభ్యర్థులు ఎవరికి టికెట్ ఇస్తే గెలుస్తుంది అనేది కూడా ఒక ప్రత్యేకంగా సర్వే కూడా నిర్వహించారు. అదేవిధంగా అంటే 3 దఫాలుగా సర్వే నిర్వహించారు. అదేవిధంగా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ను కూడా సీఎం రేవంత్ రెడ్డి తెప్పించుకున్నారు. దీంట్లో అగ్రగామిగా నవీన్ యాదవ్ పేరు కూడా వినిపించింది. అయితే ప్రపోజల్స్ మాత్రం మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, అదేవిధంగా ఇటు నవీన్ యాదవ్, అంజన్ కుమార్ యాదవ్ పేరుతో పాటు రహమత్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి పేర్లను హైకమాండ్ అంటే పరిశీలించి పీసీసీ నుండి హైకమాండ్ కి రిఫర్ చేశారు. సో హైకమాండ్ కి సంబంధించి మొత్తం ఒక రిపోర్ట్ తీసుకొని వచ్చింది. దీంతో ఈ ఎవరైతే నవీన్ యాదవ్ అయితే ఖచ్చితంగా గెలుస్తుంది కాంగ్రెస్ అనే ఒక దాంట్లో ఖచ్చితంగా నవీన్ యాదవ్ కు టికెట్ కన్ఫర్మ్ చేసింది. ఎందుకంటే 2014లో ఎంఐఎం తరఫున జూబ్లీహిల్స్ నుండి పోటీ చేసి నవీన్ యాదవ్ ఓడిపోయారు. మరోవైపు 2018లో ఎంఐఎం టికెట్ ఇవ్వకపోయినా సరే ఆయన ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు. అంటే నిత్యం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఆయన సేవా కార్యక్రమాలు చేపడుతూ యూత్ లో ఒక మంచి పట్టున్న వ్యక్తిగా నవీన్ కుమార్ యాదవ్ ఉన్నారు. అక్కడ ఓడిపోయినప్పటికీ అంటే ఇండిపెండెంట్ ఓడిపోయినప్పటికీ కూడా నియోజకవర్గంలో తిరుగుతూ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ ఆయనకు ఒక స్వచ్ఛంద సంస్థ నవయువ నిర్మాణ ఒక పేరుతో సేవా కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు. అదేవిధంగా యాదవ్ సామాజిక వర్గానికి చెందిన రాష్ట్ర నాయకుడిగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ క్రమంలో కూడా నిత్యం ప్రజల్లో ఉండడం, అదేవిధంగా కాంగ్రెస్ కూడా అక్కడ ఆ నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తికి టికెట్ ఇవ్వాలని భావించింది. అదేవిధంగా ముందు వరుసలో ఈయన నవీన్ యాదవ్ పేరు కూడా పరిశీలనలో తీసుకున్న నేపథ్యంలో కూడా నవీన్ యాదవ్ పేరు దాదాపు అంటే పేరు ప్రకటించిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కూడా ఈసారి ఖచ్చితంగా గెలవాలని కాంగ్రెస్ ధీమాగా ఉంది. మరొక అంశం ఏంటంటే ఎంఐఎం ఈ పోటీ నుండి తప్పుకుంది. అదేవిధంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో టీడీపీ బెల్ట్ సంబంధించి ఆంధ్ర బెల్ట్ ఉంది. సో టీడీపీకి సంబంధించి కూడా పోటీ చేస్తారని కూడా భావించారు. కానీ పోటీ చేయట్లేదని కూడా టీడీపీ ప్రకటించిన నేపథ్యంలో కూడా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ కి సంబంధించి ఇప్పటికే మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతను కూడా ప్రకటించిన నేపథ్యంలో కూడా కాంగ్రెస్ అంటే 2 ప్రధాన పార్టీలు అభ్యర్థులను నిలబెట్టింది, బీజేపీ నిలబెట్టాల్సి ఉంది. సో ఖచ్చితంగా ఎంఐఎం సపోర్టు కాంగ్రెస్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా గెలుస్తామని కూడా ఇప్పటికే కాంగ్రెస్ ధీమాగా ఉన్న నేపథ్యంలో కూడా నవీన్ యాదవ్ పేరు ఫైనల్ కావడంతో కూడా ఇప్పుడు కాంగ్రెస్ లో ఉత్కంఠకు తెరపడింది, హైటెన్షన్ వాతావరణానికి తెరపడింది. ముందుగానే బొంతు రామ్మోహన్ కూడా తీవ్రంగా ప్రయత్నం చేశారు. కానీ హైకమాండ్ బొంతు రామ్మోహన్ పేరు కావచ్చు, అదేవిధంగా అంజన్ కుమార్ పేర్లను పరిశీలనకు తీసుకోలే నేపథ్యంలో కూడా బొంతు రామ్మోహన్ నేను పోటీలో లేనంటూ కూడా ఆయన ప్రకటించుకున్నారు. మరోవైపు అంజన్ కుమార్ ని పరిశీలనకు కూడా తీసుకోలేదు. సిఎన్ రెడ్డి పోటీ పెట్టారు. సిఎన్ రెడ్డి అంటే రెడ్డి సామాజిక వర్గానికి కూడా టికెట్ ఇస్తారని కూడా భావించిన నేపథ్యంలో కూడా సిఎన్ రెడ్డి రేమత్ నగర్ అంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రేమత్ నగర్ కార్పొరేటర్ గా ఉన్న నేపథ్యంలో కూడా ఆయన తీవ్రంగా ప్రయత్నం చేశారు. అదేవిధంగా ఆయన కూడా మంచి పట్టుంది ఆ నియోజకవర్గంలో. కానీ బీసీకే టికెట్ ఇస్తుంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అని స్పష్టం చేసిన నేపథ్యంలోనే నవీన్ యాదవ్ కి టికెట్ ఇస్తే ఖచ్చితంగా గెలుస్తుందనే భావనలో కూడా కాంగ్రెస్ అయితే నవీన్ యాదవ్ కు టికెట్ ఖరారు చేసిందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ యువ నాయకత్వాన్ని ప్రాధాన్యతనిస్తూ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. యువతలో పట్టున్న నవీన్ యాదవ్ను ఎంపిక చేయడం ద్వారా ఆయన ద్వారా యువ ఓటర్లను గణనీయంగా ఆకర్షించవచ్చని పార్టీ భావిస్తోంది. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున గెలుపొందిన మాగంటి గోపీనాథ్ మృతితో జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. నవంబర్ 11న పోలింగ్ జరగనుంది. ఈ ఉప ఎన్నిక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎదుర్కొంటున్న తొలి సవాలుగా పరిగణించాల్సి ఉంటుంది. బీఆర్ఎస్ తమ అభ్యర్థిగా దివంగత నేత మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీతను అభ్యర్థిగా ప్రకటించింది. బీజేపీ మాత్రం ఇంకా తమ అభ్యర్థిని ప్రకటించలేదు. నవీన్ యాదవ్ను అభ్యర్థిగా ప్రకటించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ యాదవ సామాజిక వర్గ ఓటర్లను తమ వైపు తిప్పుకోవాలని చూస్తోంది. యాదవ్ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయనకున్న గుర్తింపు, ఆ సామాజిక వర్గంలో ఆయనకు ఉన్న పట్టు కాంగ్రెస్ గెలుపు అవకాశాలకు కీలకం కానున్నాయి. గతంలో బీఆర్ఎస్ ఎంఐఎంల వైపు ఉన్న యాదవ ఓటర్లను కాంగ్రెస్ వైపు మరల్చడంతో నవీన్ పాత్ర కీలకంగా మారుతుందని పార్టీ నాయకత్వం విశ్వసిస్తోంది. నవీన్ యాదవ్ కు పార్టీ టికెట్ కేటాయించడంతో ఆయన ఇంటి వద్ద అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. బాణసంచా కాల్చి స్వీట్లు పంచుకుంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అధిష్టానం తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతించిన నవీన్ యాదవ్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, రేవంత్ రెడ్డిలకు ధన్యవాదాలు తెలిపారు. ఉప ఎన్నికలో విజయం సాధించి పార్టీకి కానుకగా ఇస్తానని నవీన్ ప్రకటించారు. నవీన్ యాదవ్ ఎంపికతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీ సమీకరణలు మారనున్నాయి. కాంగ్రెస్ యువ నాయకుడిని బరిలోకి దింపడం ప్రత్యర్థి పార్టీల వ్యూహాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది.